వేసేస్తున్నా ఈ కుక్కర్లో. టమాటా రైస్ తినాలనిపిస్తుందా? టమాటా రైస్ తినాలనిపిస్తుందా? ఫస్ట్ నేను టమాటా రైస్ రెసిపీ చూపిస్తాను. యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆయిల్ చేయాలి. కొంచెం ఆయిల్ కాలిపోయిన తర్వాత ఈ స్టిక్ వేయాలి. ఏ స్టిక్ అది? చెక్క. చెక్క వేయాలి. చెయ్యి జాగ్రత్త, కాలుతుంది. చెక్క, 4 లవంగాలు. చెయ్యి కాలుతుంది, పైకి పెట్టుకోమా. 4 లవంగాలు పైకి పెట్టి బాగా. పువ్వు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు. మిరియాలు వేసాయి, రౌండ్ కొంచెం సాజీరా వేయి. అదే ఈ పైనుంచి చెయ్యి జాగ్రత్త. అయిన తర్వాత ఉన్నాయి స్వామి, అదే అనుకుంటా. తీసుకురా. అక్కడ కోకో పౌడర్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఫస్ట్ ఆనియన్ వేయాలి. కట్ చేసా నేను. వేసాయి పైనుంచి ఆనియన్స్. గరిటిస్తా ఉంది. కలబెట్టి మెల్లగా జాగ్రత్త. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను టమాటా రైస్ నేను రెసిపీ చూపిస్తున్నా. చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా ప్రాసెస్ ఉంది. చేయి జాగ్రత్త, కాలుతుంది. పైకి పట్టుకో బాగా, పైకి పట్టుకో బాగా. ఇప్పుడు టమాటా వేయాలి. నీకు పెద్ద గెరిటి ఇస్తాము. చేయి కాలుతుంది, అది తీసుకో. చేయి కాలుతుంది చాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఏమేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. 2 స్పూన్స్ కాదు, కొంచెమే. ఒక రవ్వ వేయాలి, ఎక్కువ వేయకు, మరి బాగుండదు. చాలా కొంచెం చాలా చూడు. రైస్ అండి. కలర్ వస్తుంది. ఏం పెట్టాలి? కలర్ వస్తుంది. కలర్ పెట్టాలి. తర్వాత ఏంటి మాస్టారు? చెఫ్ మాస్టర్. బఠానీ వేయాలి. బఠానీ వేయండి కాస్త. పక్కన పెట్టండి గరిట. జాగ్రత్త, కింద పడతాయి. చెప్తున్నాను. పైనుంచి జాగ్రత్తగా, ఇంకొంచెం వేసుకో. పైనుంచి అంటే మరీ కింద పడేటట్టు కాదు, చాలా కింద పడేటట్టు వేయకూడదమ్మా, జాగ్రత్తగా వేయాల. సరే, ఇది క్లోజ్ చేసి పక్క పెట్టుకో. అయిపోయిన పని పక్కకు పడేయాలి, అప్పుడు బాగుంటుంది. బఠానీ అయిపోయింది. ఇట్లా ఉండాలి. ఇట్లా. ఓకే, నెక్స్ట్ టమాటా పచ్చిమిర్చి వేస్తారా? ఏమేస్తుంది నెక్స్ట్? టమాటా పచ్చిమిర్చి. టమాటా రైస్ కాబట్టి సౌండ్ చేసి ఇవ్వండి. టమాటా పచ్చిమిర్చి మెల్లగా చేయగలుగుతుంది. ఇది గరిట. ఓకే, జాగ్రత్త. ఉప్పు వేయండి, సాల్ట్ వేయండి. అది నువ్వు అట్లా చేయలేవు, నువ్వు మీద పడుతుంది. లే, ఉప్పు, సాల్ట్. ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఏది సాల్ట్? ఇది తీసుకుని పెట్టుకో. 4 స్పూన్స్ వేయి. దాంతో 4 స్పూన్స్ అంత కాదు, ఎక్కువ వేయి, ఫుల్ వేయి. 1 స్పూన్ కూడా, 1/2 స్పూన్ పసుపే. హాఫే, అంతే.
చాలు అదే పక్కన పెట్టేసాయి ఇక అయిపోయింది. కలబెట్టు అయిపోయింది. ఒకసారి కలబెట్టు అందుకే ఈ స్పూన్తో ఇంకా ఆపు ఒక నిమిషం మూత పెట్టు. ఒక నిమిషం మూత పెట్టేసి పక్కకి మూత పెట్టు. మూత కాదు ఒక 2 నిమిషాలు. ఓకే 2 minutes. ఓకే మీరుగానే ఎట్లా మర్చిపోదు. దగ్గరగా పెట్టి కింద పడిపోయింది. 2 స్పూన్స్ ధనియాలు. చాలు దాంతో ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ మీరు చేసుకునేటప్పుడు. బాగుంది. ఇంకా బాగా మూత పెట్టు మగ్గని ఒక 2 నిమిషాలు. అది కాదు మూత కొంచెం మగ్గనియండి. 2 minutes. మాలేసి పొద్దున్నే పూజ చేస్తున్నావా? లేచి చేస్తున్నా. అవునా? ఎన్ని గంటలకు లేస్తున్నావు? ఏంటి 5 o'clock. 5 o'clock లేచి పూజ చేస్తున్నావా? అబ్బో వెరీ గుడ్ అమ్మా నువ్వు. ఈరోజు ఏమేమి చేసామంటే ఈరోజు బెండకాయ ఫ్రై, ఇది టమాటా మునక్కాయ కర్రీ, టమాటా మునక్కాయ కర్రీ. మా వాడి స్పెషల్ టమాటా రైస్ చేస్తున్నాం. కాలిందా అంటే కాదు, జస్ట్ మరి జాగ్రత్త జ్యూస్ దిగు. చాలు తీసుకో. సరిపోయిందా? ఇప్పుడు వెళ్ళి మూత పెట్టేసి మనము మళ్ళీ టాయ్స్ గురించి మాట్లాడుకున్నాం. అవును ఒక నిమిషం. తర్వాత మీ విజిల్ మీ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడైనా పెట్టుకోవచ్చు. నార్మల్ గ్రేవీ రైస్ తీసుకొని దాని మీద కూడా సరిపెట్టు. ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ వస్తే అయిపోద్ది. సరే ఒక 5 minutes వెయిట్ చేద్దామా? ఓకే.